identify extended surface forced air cooled evaporators, service air cooled evaporator by blower. నమస్తే, నా పేరు సత్య. ఈ రోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో ఎక్స్టెండెడ్ సర్వీస్ ఫోర్స్డ్ ఎయిర్ కూల్డ్ ఎవాపరేటర్ గురించి తెలుసుకొని దానిని సర్వీస్ చేయబోతున్నాం. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు. ఆవిరి పోరేటర్ల రకాలను గుర్తించండి. బలవంతంగా గాలి చల్లబడిన ఆవిరి పోరేటర్ పొడిగించిన ఉపరితలాల భాగాలను గుర్తించగలరు. ఆవిరి పోరేటర్ ఎలా పనిచేస్తుంది, సర్వీస్ మరియు స్థానంలో యూనిట్ పరిష్కరించడానికి కూడా చేయగలరు. శీతలీకరణ ప్రభావాన్ని తనిఖీ చేయగలరు. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రి మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన సాధనాలు లేదా పరికరాలు: డబుల్ ఎండెడ్ స్పానర్ 1, స్క్రూ డ్రైవర్ సెట్ 1, కటింగ్ ప్లేయర్ 6 ఇంచులు 1, లైన్ టెస్టర్ 1, స్క్రూ డ్రైవర్ ప్లాస్టిక్ హ్యాండిల్ 6 మిల్లీమీటర్లు, చిట్కా పొడవు 100 మిల్లీమీటర్లు 1, స్క్రూ డ్రైవర్ ప్లాస్టిక్ హ్యాండిల్ 10 మిల్లీమీటర్ల, చిట్కా పొడవు 200 మిల్లీమీటర్లు 1, ప్లయర్స్ లాంగ్ నోస్ లెంత్ 200 మిల్లీమీటర్లు 1, కెమికల్ స్ప్రే పంపు 1, ఫిన్ దువ్వెన 1, అలెన్ కీ టీ హ్యాండిల్తో సరిపోయినంత 1, హ్యాండ్ ఎయిర్ బ్లోవర్ 1, ట్రాలీ 1. అవసరమైన సామాగ్రి: విస్తరించిన ఉపరితలం, బలవంతంగా గాలి చల్లబడిన ఆవిరి పోరేటర్ 1, 1 టన్ను లేదా 1.5 టన్ను విండో ఎయిర్ కండిషనర్ 1, సర్వీస్ మ్యాన్ థర్మామీటర్ 1, గాలి వేగం మీటర్ 1. అవసరమైన సామాగ్రి: శుభ్రపరచడానికి వస్త్రం 1, స్ప్రే కెమికల్, నైలాన్ బ్రష్ 1, శుభ్రమైన కాటన్ వస్త్రం, సబ్బు ద్రావణం, 1 బకెట్తో నీళ్లు మరియు ప్లాస్టిక్ మగ్గు, గాగుల్స్, మౌత్ మాస్క్, హ్యాండ్ రబ్బర్ గ్లౌస్. ఆవిరి పోరేటర్ యొక్క పని గాలి నుండి వెచ్చదనాన్ని సేకరించడం. ఇది శీతలీకరణ చక్రంలో చల్లదనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆవిరి పోరేటర్లు శీతలీకరణ కలిగి ఉన్న కాయిల్స్ను కలిగి ఉంటాయి. ఇవి ఆవిరి పోరేటర్ యొక్క ప్రాథమిక భాగాన్ని కలిగి ఉంటాయి. ఆవిరి పోరేటర్ యొక్క పని ఏమిటంటే శీతలీకరణ ద్వారా చల్లబరచబడే స్థలం లేదా పరిసర మాధ్యమం నుండి వేడిని గ్రహించడం. చల్లబరాల్సిన లేదా శీతలీకరించాల్సిన పదార్థం నుండి వేడిని తొలగించే ప్రక్రియ ఆవిరి పోరేటర్లో జరుగుతుంది. గాలి, నీరు మొదలైన ద్రవం నుండి వేడిని తొలగించడానికి ద్రవ శీతలీకరణ ఆవిరి పోరేటర్ కాయిల్ లేదా షెల్ లోపల ఆవిరి చేయబడుతుంది. శీతలీకరణ అవసరాల యొక్క విభిన్న స్వభావానికి అనుగుణంగా వివిధ ఆకారాలు, రకాలు మరియు డిజైన్లలో ఆవిరి పోరేటర్లు తయారు చేయబడతాయి. వ్యవస్థలు సాధారణంగా 3 ప్రధాన వర్గాలలోకి వస్తాయి. శీతలీకరణ వ్యవస్థలు, ఎయిర్ కండిషనింగ్ మరియు చిల్లర్లు. నివాస మరియు వాణిజ్య శీతలీకరణ వ్యవస్థలు శీతలీకరణ ప్రయోజనాల కోసం రూపొందించిన పెద్ద స్థాయి ఉపకరణాలు. వాటి నిర్మాణం ఆధారంగా ఈ వ్యవస్థలలో ఉపయోగించే ఆవిరి పోరేటర్లు ఇలా వర్గీకరించబడ్డాయి. బేర్ ట్యూబ్ ఆవిరి పోరేటర్లు. బేర్ ట్యూబ్ ఆవిరి పోరేటర్లు రాగి గొట్టాలు లేదా ఉక్కు పైపులతో తయారు చేయబడతాయి. చిన్న ఆవిరి పోరేటర్లలో రాగి గొట్టాలను అమ్మోనియా కాకుండా ఇతర రిఫ్రిజరెంట్లతో ఉపయోగిస్తారు. అయితే అమ్మోనియా ఆధారిత ఇతర రిఫ్రిజిరేటర్లు ఉపయోగించే పెద్దవి ఉక్కు పైపులను ఉపయోగిస్తాయి. ఈ ఆవిరి పోరేటర్లు బహుళ గొట్టాల రౌండ్లను కలిగి ఉంటాయి. తరచుగా ఫ్లాప్, జిగ్జాగ్ లేదా ఓవల్ రోంబస్ రకాలలో ఉంటాయి. ఇవి సాధారణంగా ధ్రువ శీతలీకరణ కోసం ఉపయోగిస్తారు. పేలుడు శీతలీకరణ మరియు ఘనీభవన ప్రక్రియల సమయంలో పరిసర గాలి బేర్ ట్యూబ్ ఆవిరి పోరేటర్లపై ప్రవహిస్తుంది మరియు చల్లబడిన గాలి శీతలీకరణ కోసం ఉపయోగించబడుతుంది. బేర్ ట్యూబ్ ఆవిరి పోరేటర్లు పరిమిత సంఖ్యలో అనువర్తనాల్లో ఉపయోగించబడుతున్నప్పటికీ రెక్కలతో కూడిన బేర్ ట్యూబ్ ఆవిరి పోరేటర్లు అయిన ఫిన్డ్ ఆవిరి పోరేటర్లు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ప్లేట్ ఉపరితల ఆవిరి పోరేటర్లు. ఫ్లేట్ రకం ఆవిరి పోరేటర్లను నిర్మించేటప్పుడు సాధారణంగా
రాగి లేదా అల్యూమినియంతో చేసిన కాయిల్ ప్లేట్లోకి చొప్పించబడుతుంది. బాహ్యంగా అంతర్గతంగా ఒక ప్లేట్గా కనిపిస్తున్నప్పుడు ప్లేట్ ఆవిరిపోరేటర్లు శీతలీకరణ ప్రసరణ కోసం లోహపు గొట్టాల యొక్క బహుళ మలుపులను ఉపయోగిస్తారు. వాటి పటిష్టత బాహ్య ప్లేట్ ద్వారా మెరుగుపరచబడుతుంది, భద్రతను నిర్ధారిస్తుంది మరియు మెటల్ ట్యూబ్ నుండి చల్లబడిన పదార్థానికి సమర్థవంతమైన ఉష్ణ బదిలీని సులభతరం చేస్తుంది. అంతేకాకుండా ప్లేట్ ఆవిరిపోరేటర్లను శుభ్రం చేయడం సులభం మరియు తయారీకి ఖర్చుతో కూడుకున్నది. నిర్దిష్ట అప్లికేషన్ అవసరాలను తీర్చడానికి ప్లేట్ రకం ఉష్ణ వినియోగదారుల వివిధ కాన్ఫిగరేషన్లకు అనుగుణంగా ఉంటాయి. గృహ శీతలీకరణలో ప్లేట్లు మూసి ఉన్న పెట్టెలుగా ఏర్పడతాయి లేదా పెద్ద ఆవిరిపోరేటర్ల కోసం వెల్డింగ్ చేయబడతాయి. ప్లేట్ ఆవిరిపోరేటర్లు వాటి బహుముఖ ప్రజ్ఞ మరియు ప్రయోజనాల కారణంగా ఫ్రీజర్ షెల్ఫ్లు, డివైడర్లు, స్తంభింపచేసిన ఫుడ్ డిస్ప్లేలు, ఐస్ క్రీమ్ క్యాబినెట్లు మరియు సోడా ఫౌంటైన్లలో విస్తృత అప్లికేషన్లను కనుగొంటాయి. ఫిన్ ట్యూబ్ ఆవిరిపోరేటర్లు. బేర్ ట్యూబ్ ఆవిరిపోరేటర్లకు రెక్కలను జోడించడం ద్వారా వాటిని ఫిన్డ్ ఆవిరిపోరేటర్లుగా మార్చవచ్చు. బేర్ ట్యూబ్ ఆవిరిపోరేటర్లలో శీతలీకరణ ద్రవం చిన్న ఉపరితల వైశాల్యం కారణంగా దాని శీతలీకరణ ప్రభావాన్ని కోల్పోతుంది, ఎందుకంటే ఇది ప్రధానంగా కాయిల్ యొక్క ఉపరితలాన్ని నేరుగా సంప్రదించకుండా గొట్టాల బహిరంగ ఖాళీల గుండా ప్రయాణిస్తుంది. ఈ అసమర్థత బేర్ ట్యూబ్ ఆవిరిపోరేటర్లను తక్కువ ప్రభావవంతంగా చేస్తుంది. ఈ ఆవిరిపోరేటర్లపై ఉన్న రెక్కలు కాంటాక్ట్ ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా ఉష్ణ బదిలీని మెరుగుపరుస్తాయి. వాటి బేర్ ట్యూబ్ ప్రత్యర్థుల కంటే వాటిని మరింత సమర్థవంతంగా చేస్తాయి. కాయిల్ యొక్క ఉపరితలం నుండి రెక్కలు పొడుచుకు వస్తాయి. కాయిల్ను నేరుగా సంప్రదించని ద్రవం నుండి వేడిని సంగ్రహించడానికి అంతరిక్షంలోకి విస్తరించి దాని తొలగింపులో సహాయపడతాయి. ప్రభావవంతమైన పనితీరు కాయిల్ మరియు రెక్కల మధ్య సరైన పరిచయంపై ఆధారపడి ఉంటుంది. రెక్కలు నేరుగా కాయిల్ పైకి కరిగించబడతాయి లేదా దానిపై స్లిట్ చేయబడతాయి, గట్టి థర్మల్ కనెక్షన్ కోసం విస్తరిస్తాయి. అయినప్పటికీ ఒక నిర్దిష్ట బిందువు మించి అధిక సంఖ్యలో రెక్కలను జోడించడం వలన అదనపు ప్రయోజనాలు లేవు. అందువల్ల ట్యూబ్ యొక్క వాణిజ్య నిర్దిష్ట సంఖ్యలో రెక్కలను మాత్రమే ఉంచాలి. విండో యూనిట్లు, స్ప్లిట్ సిస్టమ్లు, ప్యాకేజ్డ్ యూనిట్లు మరియు సెంట్రల్ సిస్టమ్లతో సహా వివిధ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్లు ఎయిర్ కండిషనింగ్ కోసం ఫిన్డ్ ఎవాపరేటర్లు లేదా కూలింగ్ కాయిల్స్ను ఉపయోగించుకుంటాయి. మౌంటెడ్ స్ప్లిట్ సిస్టంలో ఇండోర్ యూనిట్ దాని ఫ్రంట్ గ్రిల్ వెనక ఫిన్డ్ ఆవిరిపోరేటర్లను దాచిపెడుతుంది. ఉత్పత్తి సమయంలో గొట్టాలలో అంతర్గత రెక్కలను చేర్చడం ద్వారా తయారీదారులు ఆవిరిపోరేటర్ల నుండి ఉష్ణ ప్రసార సామర్థ్యాన్ని పెంచుతారు. ఈ రెక్కలు ట్యూబ్లో వివిధ అంతర్గత క్రాస్ సెక్షన్లను ఏర్పరచడం ద్వారా సృష్టించబడతాయి. ట్యూబ్ లేదా షెల్ రకం ఆవిరిపోరేటర్లు. షెల్ మరియు ట్యూబ్ రకం ఆవిరిపోరేటర్లు సాధారణంగా పెద్ద శీతలీకరణ మరియు సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్లలో ఉపయోగించబడతాయి. ఈ ఆవిరిపోరేటర్లు చిల్లర్స్ అని కూడా పిలుస్తారు. డ్రమ్స్ లేదా షెల్ఫ్తో ట్యూబ్ ఏర్పాట్లను కలిగి ఉంటాయి మరియు పొడి విస్తరణ లేదా వదరదులుగా వర్గీకరించబడతాయి. ఈ చిల్లర్లలో ఫ్లోట్ వాల్వ్ విస్తరణ వాల్వ్గా రెట్టింపు అవుతుంది, స్థిరమైన శీతలీకరణ స్థాయిని నిర్వహిస్తుంది. ఆవిరిపోరేటర్ క్రింది విధంగా పనిచేస్తుంది. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సక్రియం అయినప్పుడు ప్రయాణికుల ప్రాంతం నుండి వెచ్చని గాలి ఆవిరిపోరేటర్ల యొక్క కాయిల్స్ మరియు రెక్కలపై ప్రవహిస్తుంది. ఆవిరిపోరేటర్ల థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ లేదా అరిఫైస్ ట్యూబ్ నుండి చల్లని తక్కువ పీడన శీతలీకరణగా పొందుతుంది. ఈ చల్లబడిన శీతలీకరణ ఆవిరిపోరేటర్ కాయిల్ ద్వారా ప్రసరించడంతో వేడి గాలి నుండి చల్లటి శీతలీకరణగా బదిలీ అవుతుంది. ద్రవ శీతలీకరణ తగినంత వేడిని గ్రహించిన తర్వాత అది ఒక దశ మార్పుకు లోనవుతుంది. తక్కువ పీడన ద్రవం నుండి తక్కువ పీడన ఆవిరికి మారుతుంది. థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ లేదా సరైన ఆవిరైజ్ ట్యూబ్ బదిలీని నిర్ధారించడానికి సిస్టంలోకి ప్రవేశించే రిఫ్రిజరెంట్ అగ్నిని జాగ్రత్తగా నియంత్రిస్తుంది.
ఈ నిబంధన ఆవిరిపోరేటర్ నుండి నిష్క్రమించే సమయానికి అన్ని ధ్రువ శీతలీకరణకు ఆవిరైపోయిందని హామీ ఇస్తుంది. ఆవిరైన శీతలీకరణ తదుపరి ప్రాసెసింగ్ కోసం కంప్రెసర్ యొక్క ఇన్లెట్ వైపుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు పొందిన జ్ఞానం ద్వారా ఆవిరిపోరేటర్ల రకం మరియు పనితీరును గుర్తించడం మీ మొదటి పని. మీరు ఆవిరిపోరేటర్ రకాన్ని మరియు దాని పనితీరుని గుర్తించిన తర్వాత రికార్డ్ షీట్లో టేబుల్ 1లో రికార్డింగ్ ఫలితాలు, ఏదైనా తయారీ వివరాలు లేదా స్పెసిఫికేషన్ల కోసం డైరెక్ట్ కూల్డ్ ఎవాపరేటర్ యొక్క రెండు వైపులా పరిశీలించండి మరియు వాటిని రికార్డ్ షీట్లో టేబుల్ 1లో డాక్యుమెంట్ చేయండి. షెల్ రకం ఆవిరిపోరేటర్ల కోసం చిత్రం 1ని చూడండి. ఇప్పుడు బ్లోవర్ ద్వారా ఎయిర్ కూల్డ్ ఎవాపరేటర్ను ఎలా సర్వీస్ చేయాలో తెలుసుకుందాం. టాస్క్ 1, కవర్ను తీసివేసి ఆవిరిపోరేటర్ను శుభ్రం చేయండి. ఈ విధంగా కవర్ను తీసివేసి ఆవిరిపోరేటర్ను శుభ్రం చేయండి. ఎలక్ట్రికల్ జంక్షన్ బాక్స్ ప్లాస్టిక్ షీట్తో కప్పబడి ఉండేలా చూసుకొని ఆవిరిపోరేటర్ హౌసింగ్ యొక్క భుజాలు మరియు పై భాగాన్ని విప్పండి. తగిన స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి బ్లోవర్ దగ్గర ఫ్యాన్ మోటార్ బేస్ బోల్ట్లను మరియు లాకింగ్ అలెన్ స్క్రూను విప్పాలి. బ్లోవర్ సాఫ్ట్ నుండి వేరు చేయడానికి ఫ్యాన్ మోటార్ను కదిలించి పక్కన పెట్టండి. నైలాన్ బ్రష్తో బ్రష్ చేసిన తర్వాత ఆవిరిపోరేటర్ కాయిల్ రెక్కల రెండు వైపులా తుడవండి. దువ్వెన మరియు రెక్కలను నిటారుగా చేయండి. ఆపై వాటిని రసాయన స్ప్రేతో శుభ్రం చేయండి. కండెన్సర్ బాహ్య శుభ్రపరిచే ప్రక్రియను పునరావృతం చేయండి. ఆవిరిపోరేటర్ రెక్కల కోసం అదే విధాన్ని అనుసరించేలా చూసుకోండి. టాస్క్ 2, యూనిట్ సర్వీసింగ్ మరియు ఇన్స్టాలేషన్. యూనిట్ని శుభ్రం చేసి ఉంచండి. శుభ్రమైన నీటితో రెక్కలను సబ్బు నీటితో కడగాలి. ఆపై అదనపు తేమ మరియు చెత్తను తొలగించడానికి ఎయిర్ బ్లోవర్ని ఉపయోగించండి. ఆవిరిపోరేటర్ కాయిల్ రెక్కలను మరియు యూనిట్ బేస్ పొడిగా తుడవండి. జంక్షన్ బాక్స్ను కప్పి ఉంచే ప్లాస్టిక్ షీట్ని తీసివేసి బ్లోవర్ ఫ్యాన్ను శుభ్రం చేసి సురక్షితంగా పరిష్కరించండి మరియు ఫ్యాన్ మోటార్ బేస్ను బిగించండి. మృదువైన భ్రమణాన్ని నిర్ధారించుకోండి. స్క్రూలను బిగించడం ద్వారా హౌసింగ్ టాప్ కవర్తో ఆవిరిపోరేటర్ను శుభ్రపరచండి. ట్రాలీని ఉపయోగించి విండ్ ఫ్రేమ్ దగ్గర యూనిట్ను తరలించండి. సున్నితమైన ప్లేస్మెంట్ను నిర్ధారిస్తూ జాగ్రత్తగా యూనిట్ని ఎత్తండి మరియు ఉంచండి. బ్లోవర్ మరియు ఫ్యాన్ను ఆవిరిపోరేటర్ ఎయిర్ డిశ్చార్జ్ లీనం ద్వారా మాన్యువల్గా తిప్పడం ద్వారా మృదువైన భ్రమణ కోసం తనిఖీ చేయండి. యూనిట్ను ప్రారంభించే ముందు శుభ్రమైన ఫిల్టర్ను ఇన్స్టాల్ చేయండి. ముందు ప్యానెల్ను మళ్ళీ అటాచ్ చేయండి. టాస్క్ 3, కూలింగ్ ఎఫెక్ట్ మూల్యాంకనం. ప్రస్తుత పరిసర ఉష్ణోగ్రతను గమనించండి. గది ఉష్ణోగ్రతను కొలవండి. గ్రిల్ వద్ద ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి. గ్రిల్ వద్ద గాలి వేగాన్ని అంచనా వేయండి. అందించిన పట్టికలో సర్వీస్ తర్వాత దానిని రికార్డ్ చేయండి మరియు విశ్లేషించండి. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనము నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనము ఇవి నేర్చుకున్నాం. ఆవిరిపోరేటర్ల రకాలను గుర్తించండి. బలవంతంగా గాలి చల్లబడిన పొడిగించిన ఉపరితల భాగాలు గల ఆవిరిపోరేటర్. విరిపోరేటర్ ఎలా పనిచేస్తుంది? సర్వీస్ మరియు స్థానంలో యూనిట్ పరిష్కరించడం. శీతలీకరణ ప్రభావాన్ని తనిఖీ చేయండి. అందువలన మనము పొడిగించిన ఉపరితల బలవంతంగా గాలి చల్లబడిన ఆవిరిపోరేటర్ యొక్క భాగాలను గుర్తించడం మరియు బ్లోవర్ ద్వారా సర్వీస్ చేయడం నేర్చుకున్నాం. మీ శిక్షకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.